హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్కిన్ మీద పులిపిర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, మనకి నెక్ మీద కానీ, హ్యాండ్స్ మీద కానీ, ఫేస్ మీద కానీ, కంటి రెప్పల మీద వస్తూ ఉంటాయి. ఈ పులిపిర్లను మనము ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఈ పులిపిర్లను క్రీమ్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ముందుగా చిన్నులపాయ తీసుకోవాలి. చిన్నులపాయల నుంచి చిన్న చిన్న రెబ్బలు తీసుకోండి. ఒక 4 కానీ 3 కానీ తీసుకోండి. నేను 3 తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత తొక్కేం తీయవసరం లేదండి. తీసుకోకుండా మనకి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. లేదా ఇలాంటి కిచెన్ రోల్ ఉంటే కనుక కిచెన్ రోల్లోనైనా కానీ మెత్తగా పేస్ట్ అల్లే చేసుకోండి. వాటర్ ఇప్పుడేం యాడ్ చేయకూడదండి. మామూలుగా మనకి చిన్నులపాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంతోనే మెత్తగా దంచుకోండి. దంచుకున్న తర్వాత ఇట్లా ఒక బౌల్లోనికి తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనిలోనికి గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకోండి. వాటర్ గోరువెచ్చగా ఉండాలి, హాట్ వాటర్ కాదండి, నార్మల్ వాటర్ కాదు. గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ లేదా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని ఉంచుకోండి. పక్కన పెట్టుకొని ఉంచుకున్న తర్వాత మనకి చిన్నులపాయలో ఉన్న రసం మొత్తం కూడా మనకి వాటర్లో అబ్జర్వ్ అవుతుంది. ఇలా ఉంచిన తర్వాత మనకి 5 మినిట్స్ ఆగిన తర్వాత లేదా ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ఈ వాటర్ని వేరే ఒక బౌల్లోనికి తీసుకోండి. మనకి ఎక్కడ కూడా పిప్ అనేది లేకుండా నార్మల్గా ఉండే వాటరే తీసుకోండి. స్ట్రైనర్తో తీసుకోండి. లేదు అంటే కనుక ఈ విధంగా మనం ఉంచుకున్నామంటే వేరే బౌల్లో మనకి పిప్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత మనము ఆకు సున్నం ఉంటుంది, అంటే కిల్లి మీద వేసుకునే సున్నం ఉంటుంది కదా, ఆ సున్నం తీసుకోండి. పరిమళ సున్నం అని అంటారండి దీన్ని. మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. సున్నం తీసుకోండి. తీసుకొని మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటే కనుక మనకి కొంచెం గడ్డ కట్టుకొని ఉంటుంది. మనం అప్పటికప్పుడు తీసుకొచ్చుకున్నదైతే కనుక కొంచెం మెత్తగానే ఉంటుంది. గట్టిగా ఉంటే కనుక ఇట్లా మనకి పౌడర్ అల్లి ఈ విధంగా హ్యాండ్తో నొక్కేసామంటే మనకి పౌడర్ అల్లి వచ్చేస్తుంది. ఈ పౌడర్ యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెం తీసుకొని యాడ్ చేసుకోండి. లేదు మనం అప్పటికప్పుడు తెచ్చుకున్న సున్నం యాడ్ చేసుకుంటే కనుక పౌడర్ అల్లే ఉండదండి, మెత్తగానే ఉంటుంది. ఇంక మనం దాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను ఒక 1 టేబుల్ స్పూన్ అయ్యే విధంగా ఈ పౌడర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీనిలోనికి బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. వంట సోడా ఉంటుంది కదా, మనం ఇంట్లో కుకింగ్లో వాడటానికి వంట సోడా తీసుకుంటాం కదా, ఆ వంట సోడా అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోండి, బాగా కలపండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక 10 మినిట్స్ తర్వాత పక్కన పెట్టేసేయండి. మిక్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మనకు ఒక థిక్ పేస్ట్ అల్లే వస్తుందండి, వైట్ కలర్లో అండ్ పింకిష్ కలర్లో ఒక థిక్ పేస్ట్ అల్లే వస్తుంది. ఈ విధంగా వచ్చిన పేస్ట్ని మనము ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్రీమ్ అల్లే ఉంటుంది. మనకిప్పుడు దీన్ని ఎక్కడైతే పులిపిర్లు ఉంటాయో మనకి ఐ మీద కానీ, నెక్ మీద కానీ, హ్యాండ్స్ మీద కానీ, ఫేస్ మీద కానీ మనకి పులిపిరు ఉంటాయి కదా, పెద్ద పెద్దవి అయితే మాత్రం రిమూవ్ అయిపోవండి. ఓన్లీ మనకి చిన్న చిన్నవిగా ఉండి అప్పుడే వస్తుంటే కనుక, చిన్నవిగా ఉన్నాయి అయితే కనుక మనకి వెంటనే రిమూవ్ అయిపోతాయి. అవి కూడా 10 డేస్ ఆ 20 డేస్ వెయిట్ చేయాలి. రోజు డైలీ మనం మార్నింగ్ అండ్ నైట్ అప్లై చేసుకోవాలి. మార్నింగ్ కుదరదు అనుకుంటే కనుక నైట్ అప్లై చేసుకోండి. నైట్ అప్లై చేసుకొని పడుకోబోయే ముందు అప్లై చేసేసి వదిలేసండి. ఈ విధంగా ఒక 10 ఆర్ 20 డేస్ మనము బడ్ కానీ, ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఇయర్ బడ్తో కానీ, లేదా మనం కొంచెం ఫింగర్తో తీసుకొని పెట్టుకోవచ్చు, లేదా ఇట్లా స్పూన్తో తీసుకొని అయినా పెట్టుకోవచ్చు. ఇంకెక్కడ టచ్ అవ్వనీయకుండా ఓన్లీ మనం ఆ పులిపిరి మీదే పెట్టామంటే కనుక, పులిపిరికి రౌండ్గా ఉండే ప్లేస్లో పులిపిరి మీద పెట్టామంటే కనుక ఇలా 10 డేస్ ఆ 20 డేస్ డైలీ యూజ్ చేయండి. ఇలా చేయటం వల్ల పులిపిరి అనేది బాగా మెత్తబడిపోయి త్వరగా ఊడిపోతుందండి. ఈ విధంగా చేశారు అంటే కనుక ఒక 20 డేస్ నైట్ టైం యూజ్ చేసుకోండి. మార్నింగ్ టైం కుదరదన్న పక్షంలో నైట్ టైం పడుకోబోయే ముందు ఈ విధంగా ఎక్కడైతే పులిపిరి ఉంటుందో అక్కడ చుట్టూతా పులిపిరి సర్కిల్ లాగా పెట్టేసేసుకొని దాని మీద కూడా పెట్టుకొని ఇలా 20 డేస్ పెట్టండి. ఈజీగా మనకి పులిపిరి రిమూవ్ అయిపోతుందండి. ఇంకేం మనం పేస్ట్లు, క్రీమ్లు ఏం యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెమెడీతోనే మనకు ఒక మంచి ఇంట్లో ఈజీగా తయారు చేసుకొని పులిపిర్లు అనేది రిమూవ్ చేసుకోవచ్చు.